హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఫోన్ వచ్చింది. శ్రీకాంత్ ఏమో మంచి నిద్రలో ఉన్నాడు. ఎవరు చేశారో ఏ ఇంపార్టెంట్ ఫోన్ అని చెప్పేసి నిద్ర మత్తు నుండి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగా అవతల నుంచి ఒక వాయిస్, సార్ మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తున్నాం, తీసుకుంటారా అని. ఈయన వద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి పడుకున్నాడు. అలా ప్రతిరోజు ఏదో బ్యాంక్ నుంచి ఇతనికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, క్రెడిట్ కార్డు తీసుకోమని. ఒకరోజు డిసైడ్ అయిపోయాడు, ఈసారి కానీ ఫోన్ వస్తే సీరియస్గా మాట్లాడాలి అని. ఆ రోజు పడుకోకుండా వెయిట్ చేస్తున్నాడు. ఇందులో రానే వచ్చింది ఫోను 2:45కి. అవతల నుంచి ఒక లేడీ వాయిస్, సార్ పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను, క్రెడిట్ కార్డ్ కావాలా అని. ఈయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? నీకు వాళ్ళు ఎంత జీతం ఇస్తున్నారో అని అడిగాను. ఏమండి అలా అడుగుతున్నారు అంటే, నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని శుభ్రంగా తెలివేసి ఉండి మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాం. మేము పనులు చేసుకొని పని ఒత్తిడి వల్ల రెస్ట్ తీసుకునే టైం మాది. మీకు ఎవరిచ్చారు మాకు అధికారం, మాకు ఫోన్ చేసే అధికారం? నిజంగా కావాలంటే మేము వస్తాం కదా బ్యాంక్కి. అసలు మీకు పిచ్చి పట్టిందా ఏంటి? క్రెడిట్ కార్డ్ కావాలని మీరేదో ఊరికే ఇచ్చినట్టు. పొరపాటున నేను టైంకి కట్టకపోతే 36% ఇంట్రెస్ట్ వేసి వసూలు చేస్తారు. ఇంటికి గోండాలు వస్తారు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదని. మాకు అలవాటు లేని అప్పుల పాలు చేసేసి, మాకు అలవాటు లేని లగ్జరీలకి అలవాటు చేయించేసి, మీరు ఏసీ రూమ్లో కూర్చొని చోద్యం చూస్తూ మీరేదో మా అత్తవారి తరపులాగా ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇచ్చినట్టు పదే పదే ఫోన్ చేస్తున్నారు. మీకేమైనా పిచ్చా అని అడిగాడు. సార్ కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, ఎలా అంటారేంటి అని అడిగింది ఆవిడ. నిన్ను తిట్టే అధికారం నాకు ఉంది. నాకు కార్డు కావాలని నేను ఫోన్ చేయలేదు. నేను రెస్ట్ తీసుకుంటే నువ్వు ఫోన్ చేస్తున్నావు. ఈసారి కానీ ఫోన్ వచ్చిందంటే మర్యాదగా ఉండదు. క్రెడిట్ కార్డు అవసరం నాకు లేదు. నేను తెలివైనవాడిని. నేను క్రెడిట్ కార్డు వాడను, అప్పుల పాలు అవ్వను, లేని లగ్జరీస్ని నేను అలవాటు చేసుకోను. నాకున్న దాంట్లో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు అదే లైఫ్, ఆ లైఫ్ అంటేనే ఇష్టం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండండి, మళ్ళీ ఫోన్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని గట్టిగా ఇచ్చాడు. ఎందుకు ఇదంతా వివరంగా చెప్తున్నానంటే, అంత గట్టిగా మాట్లాడితే ఏమైపోద్దా అని భయపడతారు చాలామంది. ఏం అవ్వదు. మీ స్వేచ్ఛని, మీ హక్కుని కోల్పోయేలాగా చేసే విధంగా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ మిమ్మల్ని అప్పుల పాలు చేస్తున్నారు. నిజంగా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఒక పార్ట్ కాబట్టి వాళ్ళు ప్రజల పక్షాన ఉంటే, నిజంగా ప్రజలకు ఏదో చేద్దాం అనుకుని ఉంటే కార్డు ఫ్రీగా ఇమ్మని చెప్పండి. ఒకవేళ టైం దాటి అమౌంట్ కట్టకపోయినా అమౌంట్ కట్టండి అని రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వడ్డీలు బాధేసి ఇబ్బంది పెట్టడం కాదు. ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని వదిలేసి వాళ్ళ డబ్బు రికవరీ మనలాంటి సామాన్యుల దగ్గర ఈ రకంగా రికవరీ చేస్తున్నారు. నిజంగా భారతదేశం చాలా సూపర్ అని విదేశాల్లో చాలామంది అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని ట్యాక్సులు కడుతున్నాము, ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నాము అన్నది ఇక్కడ ఉండేవాడికే తెలుస్తుంది. ఒకప్పుడు భారతదేశం స్వర్ణయుగం. దానిలో నుంచి బయటికి గెంటేశారు. మనకి కార్పొరేట్ వ్యవస్థ నుంచి కొంతమంది వచ్చి మనకి లేనిపోని అలవాట్లు చేయించి, మనకి కార్డులు ఇచ్చి మనల్ని సంకనాకిం చేస్తున్నారు. అందువల్ల ఎవ్వరూ కూడా క్రెడిట్ కార్డు వాడకండి. పిచ్చెక్కినట్టు ఫోన్లు చేస్తున్నారు. మీ ఇళ్ళకి కూడా వచ్చేస్తున్నారు. మీకు ఫోన్లు చేస్తారు, లోన్ కావాలా, లోన్ ఎలిజిబిలిటీ అయింది అనేసి. లోన్ ఎలిజిబిలిటీ అవ్వడానికి ఏంటి అసలు? మనమేం వీర్లుమా, లేకపోతే బంగారు పథకాలు సాధించుకొని వచ్చామా మనకి లోన్లు ఎలిజిబిలిటీ అవ్వడానికి? తీసుకున్నంత వరకు ఒక దొబ్బు, తీసుకున్నాక ఒక దొబ్బు. అందువల్ల ఒకటే చేయండి, మీ ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఎంతవరకు మీరు మెయింటైన్ అవ్వగలరు అంతే మెయింటైన్ అవ్వండి. లేనిపోని అప్పులకి వెళ్ళిపోయి లోన్లు మాత్రం తీసుకోకండి, ఎక్కడ అప్పులు చేయకండి.
దయచేసి. థ్యాంక్ యూ.